we are meditating about the prodigal son. మనం తప్పిపోయిన కుమారుని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. Also we are meditating the God's heart towards his son. మరియు ఆ తప్పిపోయిన కుమారుని ఎడల తండ్రి హృదయం ఎలా ఉందో మనం నేర్చుకుంటూ ఉన్నాం. We are meditating about the God's forgiveness. దేవుని యొక్క క్షమా గుణమును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. So what is the second sin of the prodigal son? ఈ తప్పిపోయిన కుమారులో ఉన్నటువంటి రెండవ పాపం ఏమిటి? He wasted the father's assets. తండ్రి ఆస్తిని దుర్వినియోగపరిచాడు. He misused the God's properties. దేవుని యొక్క ఆ తండ్రి యొక్క ఆస్తిని వ్యర్థము చేశాడు. This is also comes under the transgression. ఇది కూడా ఒక దోషము కిందకే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Soon after when we step into the salvation, రక్షణలోనికి అడుగుపెట్టిన మరుక్షణమే the next moment, the very moment God started to bless us. ఆ మరుక్షణమే దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. Hallelujah. హల్లెలూయా. In various way God started to bless us. అనేక రీతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. You know why he started to bless us? He wants to show his kindness and his tender heart. ఎందుకు దేవుడు మన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడో తెలుసా? ఆయన యొక్క దయను, ఆయన మంచితనమును, ఆయన కనికరమును మన ఎడల చూపుతూ ఉన్నాడు గనుక. Hallelujah. హల్లెలూయా. Now when you step into God, మొట్టమొదటి నీ అడుగు దేవునిలో పెట్టినప్పుడు, దేవునిలోనికి వచ్చినప్పుడు he gave the salvation. ఆయన నీకు రక్షణనిచ్చాడు. The salvation is a gift. రక్షణ అనేది ఒక బహుమానం. Hallelujah. Hallelujah. The salvation is not one day. ఆ రక్షణ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదండి. Till Jesus coming we have to grow in the salvation. యేసయ్య ఈ భూలోకమునకు రెండవసారి వచ్చేంత వరకు నీ రక్షణను జాగ్రత్తగా కొనసాగించాలి. There are 7 types of salvation in the Bible. దేవుని వాక్యములో 7 రకాల రక్షణల గురించి ఉన్నది. The first step is when we receive Jesus as our own savior, the salvation come through Jesus name. మొదటిగా యేసుని మన సురక్షకునిగా, ప్రభువునిగా, రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము ఆ రక్షణ అనే మొదటి మెట్టులోనికి వచ్చాం. But it's not finished. అంతటితో రక్షణ అయిపోలేదండి. After the salvation came through Jesus, యేసు ద్వారా మనకు వచ్చిన ఆ రక్షణ, the salvation started to move one by one. ఆ రక్షణ అనేటువంటి ఈ భాగ్యము ఒక మెట్టు నుండి ఇంకొక మెట్టులోనికి వెళుతూ ఉంటుంది. Finally it come to perfect. చివరిగా ఆ రక్షణ పరిపూర్ణత దాలుస్తుంది. You know what is the perfect salvation? పరిపూర్ణమైన రక్షణ అంటే ఏంటో తెలుసా? When we leave this mortal body, time of Jesus coming, when we leave this mortal body, then our salvation come into the perfection. క్రీస్తు రెండవ రాకడలో ఎప్పుడైతే మనము ఈ క్షయమయ్యే ఈ శరీరమును విడచి అక్షయమైన శరీరమును ధరిస్తామో అప్పుడే రక్షణ పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క మట్టి దేగ నుండి, కరప్టబుల్ బాడీ నుండి మనం విడుదల పొంది దేవుని దగ్గరికి వెళ్ళిన వారం అవుతాము. That moment only we will leave this mortal body and we will receive the immortal body permanently. Hallelujah. Hallelujah. Then the salvation will come to end. అప్పుడు మన రక్షణ అనేది ముగించబడుతుంది. So till that day we have to grow in the salvation. ఈ మార్పు జరిగేంత వరకు రక్షణలోనే మనం కొనసాగుతూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. So here we will see, ఇక్కడ మనం చూస్తే he wasted all the father's property తండ్రి which యొక్క was given by God to son. ఆ తండ్రి ఇచ్చినటువంటి సమస్త ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సమస్తమును కూడా ఈ కుమారుడు పాడు చేశాడు, దుర్వినియోగపరిచాడు. Number 2, రెండవదిగా the Holy Spirit also is a gift. పరిశుద్ధాత్ముడు కూడా మనకి ఒక వరమై ఉన్నాడు. Acts of Apostles chapter 2 verse 38. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. Hallelujah. హల్లెలూయా. The Holy Spirit also consider as a gift. పరిశుద్ధాత్ముడు కూడా ఒక వరముగా చెప్పబడ్డాడండి. Say hallelujah. హల్లెలూయా. Number 3, మూడవది, after Jesus purchased our body is assets of God. యేసయ్య తన రక్తం ఇచ్చి మన దేహమును విలువబెట్టి కొన్న తరువాత
మన దేహము దేవునికి ఒక ఆలయముగా, ఒక ఆస్తిగా, స్వాచ్ఛముగా ఇవ్వబడింది. We are the heritage of the Father. మన దేహము దేవునికి స్వాచ్ఛమై ఉన్నది. 1 Corinthians chapter 6 verse 20. మొదటి కొరింథీ 6:20. We are the heir for God. మనము దేవునికి విలువ పెట్టి కొనబడినటువంటి వారమై We are heritage of the Father. మనము దేవునికి స్వాచ్ఛమై ఉన్నాం. Hallelujah, because his blood was cleansed. His son's blood was cleansed. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసు రక్తమున కడిగింది. If you are cleansed by the blood of Jesus, you are the property of God. నీవు యేసు రక్తముతో కడగబడితే నీవు దేవునికి ఆస్తివై ఉన్నావు. 1 Corinthians chapter 3 verse 16 and 17. మొదటి కొరింథీ 3:16-17 Bible says, దేవుని వాక్యం అంటుంది, your body is the temple of God. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. If anyone destroyed the temple of God, I will destroy them. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. Because he purchased our body with his own blood. ఎందుకంటే మన దేహమును యేసయ్య తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. Hallelujah. హల్లెలూయా. Number 4. నాలుగవదిగా, The eternal life is a gift. నిత్య జీవం అనేది కూడా వరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. It's also gifts. అది కూడా వరమే. See that Romans chapter 6 verse 23. రోమపత్రిక 6:23. Eternal life is a gift. నిత్య జీవం అనేది వరమై ఉన్నది. And grace is a gift. కృప అనేది వరమై ఉన్నది. Faith is a gift. విశ్వాసం అనేది వరమై ఉన్నది. What all we receiving from the heaven, all are its valuable gifts. పరలోకం నుండి మనం పొందుకునే ప్రతిదీ కూడా విలువైన బహుమానము వరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What all we receive from God, it's all are called as a gifts. దేవుని నుండి మనం పొందుకున్న ప్రతిదీ కూడా అది వరమై ఉన్నది. It's a immeasure gifts. అది వర్ణింప శక్యము కాని దేవుని వరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What the Bible says? దేవుని పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా? Read it, James 1:17. యాకోబు 1:17 ఇలా అంటుంది, Every good gifts and every perfect gifts is from above, coming down from the Father of the lights, with whom there is no variation or shadow of give to change. యాకోబు 1:17 చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిమయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. Every good gifts and every perfect gifts from above, coming down from the Father of the lights. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వస్తుంది. Every minute we are experience is the goodness of God. ప్రతి క్షణం దేవుని మంచితనమును అనుభవిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. His goodness is coming in many ways in our life. ఆయన మంచితనం మన జీవితంలో అనేక విధాలుగా మనం పొందుకొంటూ We ఉన్నాం. should not misuse it. ఆ మంచితనమును మనము దుర్వినియోగపరచకూడదు. And the one more thing, మరొక విషయం, one more heavenly property, assets, the heavenly property is there. పర సంబంధమైన మరొక ఆస్తి ఉందండి. Ephesians chapter 4 verse 13. ఎఫెసీ పత్రిక 4:13. All the ministerial gifts are coming from above. It's a gift. మరియు ప్రతి విధమైనటువంటి పరిచర్య అంతయు కూడా పర సంబంధమైనదై మనకు అనుగ్రహింపబడింది. It's a ministerial gifts also is assets of God. పర సంబంధమైన పరిచర్యలన్నీ కూడా దేవుడు మనకిస్తున్న, There are fivefold ministry in the Bible. దేవుడు మనకిచ్చిన ఆస్తి అయి ఉన్నది. 5 విధాలైన పరిచర్యలు ఉన్నాయి. Apostolic ministry, అపోస్తల పరిచర్య, prophet ministry, ప్రవక్తల పరిచర్య, preachers, మరియు బోధకుల పరిచర్య, pastors, కాపరుల and పరిచర్య, evangelists. మరియు సువార్తికుల పరిచర్య. These all fivefold ministry are the gifts. ఈ 5 రకాల పరిచర్య కూడా దేవుడు మనకిచ్చిన We వరమై should not ఉన్నది. misuse it. దాన్ని మనము దుర్వినియోగపరచకూడదు. The next, తర్వాత 1 Corinthians chapter 12 verse 1 to 3 verses. మొదటి కొరింథీ 12:1-2 Spiritual gifts. ఆత్మ సంబంధమైన వరములు. Hallelujah. Hallelujah. The spiritual gifts also belongs to God's assets. ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరములు కూడా దేవుడు మనకిచ్చిన
ఆస్తి అయి ఉన్నది. It's also called as a gracious gifts. ఇవి కృపావరములుగా కూడా చెప్పబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. God is giving freely to us. దేవుడు వీటిని మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. As he is giving free, don't think that it's not a valuable. ఆయన మనకి ఉచితముగా ఇచ్చాడు కాబట్టి విలువ లేనివిగా ఎంచవద్దండి. It's so valuable. అవి చాలా విలువైనవి. But he is giving freely to us. కానీ దేవుడు మనకు ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. What all you are receiving from God. దేవుని నుండి ఏదైతే పొందుకొంచి As ఉన్నావో, a man of God, I tell you, ఒక దైవజనుడిగా నేను చెప్తూ ఉన్నాను, don't misuse it. వాటిని దుర్యోగపరచవద్దు. Don't misuse it. వాటిని వ్యర్థపరచవద్దు. Hallelujah. హల్లెలూయా. Today the people are misusing his anointing. ఈ రోజుల్లో కూడా చాలా మంది అభిషేకమును చాలా మంది Misusing వ్యర్థపరుస్తున్నారు. the power of God. దేవుని శక్తిని Misusing దుర్యోగపరుస్తున్నారు. the gifts of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ వరమును దుర్యోగపరుస్తున్నారు. Misusing the revelation. దేవుడిచ్చిన ప్రత్యక్షతను దుర్యోగపరుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. But be careful in this area. కానీ ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Anytime if you misuse the God's blessings, దేవుని ఆశీర్వాదములను ఎప్పుడైనా మీరు దుర్వినియోగపరిస్తే please ask the forgiveness to God. ఈ సమయంలో దేవుని క్షమించమని అడగండి. Hallelujah. హల్లెలూయా. One lady came to our church ఒక స్త్రీ మన సంఘానికి వచ్చింది. and that the grandchildren brought to her. మనవళ్ళు వారిని సంఘానికి తీసుకొచ్చారు. What is her problem, ఆమె సమస్య ఏంటో తెలుసా? She had a scale in her eyes. ఆమె కంటిలో పొరలు ఉన్నాయండి. So she lost her sight. దాన్ని బట్టి ఆమె చూపును కోల్పోయింది. So these grandchildren are requesting me to pray for the restoration of her sight. ఆమె మనవళ్ళు మరలా ఆ అమ్మమ్మకి చూపు పొందాలని నా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన The అడిగారు. small boy crying like anything. అమ్మమ్మకి చూపు రావాలని ఆ చిన్న బాలుడు ఏడుస్తూ ఉన్నాడండి ప్రార్థన చేయమని. So when I saw these little kids, ఆ చిన్న పిల్లలను చూసినప్పుడు my heart was moved with compassion. నిజంగా నా హృదయం కనికరముతో నిండుకుంది. So I placed my hands on her ఆ eyes. ఆ స్త్రీ యొక్క కన్నుల మీద నా చేతులు ఉంచి కన్నీటితో ప్రార్థించాను. What a compassionate father. మన యొక్క తండ్రి ఎంత కనికరము కలిగిన What గొప్ప a తండ్రి. wonderful father. ఎంత అద్భుతమైన తండ్రి. Immediately she restored her sight. వెంటనే ఆ పొరలు రాలిపోయి కోల్పోయిన చూపు తిరిగి పొందుకుందండి. Then after 2 weeks I couldn't able to see her in the church. 2 వారాల తర్వాత మరలా ఆ ముసలావిడ ఎక్కడైనా కనపడిద్దా అని చూస్తే చర్చిలో కనపడదే. So I asked that grandchildren, నేను ఆ మనవల్ని అడిగాను, hey, what about your grandma? అరే మీ అమ్మమ్మకి ఏమైంది రాలేదు She is అని. not coming to church. What happened? ఎందుకు చర్చికి రావట్లేదు ఏమైంది అని. That boy told, అప్పుడు అబ్బాయి చెప్పాడు, అమ్మమ్మకు కళ్ళిచ్చాడు కదా సినిమా చూస్తుంది. God gave a sight to my grandma, no, so she is watching movie. That is why she did not come to church. I was shocked. నేను నిజంగా చాలా షాక్ అయ్యాను. I told that boy, నేను ఆ అబ్బాయికి చెప్పాను, ఆ చిన్న బాలుడికి, day after the service your grandma can see cinema, no? ఏదో తమాషాగా అన్నాను, ఆ చర్చి పగల చర్చిలో గడిపి ఏదో చర్చి అయిపోయిన తర్వాత వెళ్ళి మీ అమ్మమ్మ సినిమా చూడొచ్చు కదరా అన్నాను. ఆ అబ్బాయి డౌట్ లేకుండా చెప్పాడు, మరలా కళ్ళు పోతే మరలా మన చర్చికి వస్తుంది అన్నాడు. Without doubt that boy said, until unless my grandma lost her sight she will not come back to church. I was shocked with his answer. అతడు చెప్పినటువంటి జవాబుకి నాకు సౌండ్ లేదండి, ఇక సౌండ్ ఆఫ్ అయింది. Hallelujah. హల్లెలూయా. It is true. అది నిజం. We are misusing the God's health, God's blessings, God's money, God's property, God's authority, lovingness and kindness. దేవుడు మనకిచ్చిన కృపని, దేవుడు మనకిచ్చిన వనరులని, దేవుడు మనకిచ్చిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, క్షమాపణని అన్నిటినీ కూడా మనం అనేక మార్లు దుర్వినియోగపరుస్తూ ఉంచు. We are using for our own. మన సొంత స్వార్థానికి We are వాడుకుంటున్నాం. using for our own desires to fulfill. మన యొక్క స్వకీయమైన కోరికల నెరవేర్పు కొరకు వాటిని వాడుకొంచు ఉన్నాం. Today we will ask the confess to God. ఈ రోజు దేవుని క్షమించమని అడుగుదామా? God ready to forgive all our sin. దేవుడు మన ప్రతి పాపమును క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. God cleanses. దేవుడు మనలను
పరిశుద్ధపరుస్తాడు. Even the life also gift of God. మనకిచ్చిన ఈ జీవితము కూడా దేవుడు ఇచ్చిన వరమయ్యున. I want to pray now. నేను ఈ సమయంలో ప్రార్థించబోతున్నాను. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, I am coming to your holy presence. నేను నీ పరిశుద్ధ సన్నిధానమునకు వస్తూ ఉన్నాను. Cleanse all our sin in the name of Jesus. యేసు నామములో మా ప్రతి పాపమును క్షమించండి. Many times we misuse your great opportunity. అనేక మార్లు నీవు ఇచ్చిన గొప్ప అవకాశాలను మేము వ్యర్థపరుస్తున్నాము We నాయనా. misuse the life. మా జీవితమును మేము దుర్యోగపరుస్తూ We ఉన్నాము. misuse the blessing. మా ఆశీర్వాదమును దుర్యోగపరుస్తూ We ఉన్నాము. misuse your నీ money. ధనమును మేము దుర్యోగపరుస్తూ ఉన్నాము. We misuse your strength. మా యొక్క బలమును మేము దుర్యోగపరుస్తూ ఉన్నాం. Forgive all our sins, Lord. మా ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. Cleanse all our sins, మా Lord. ప్రతి పాపమును ఇప్పుడు పరిహరించండి. Purify our sins, మా Lord. పాపములను మమ్మల్ని Make it పవిత్రపరచండి. holy. మమ్మల్ని పరిశుద్ధపరచండి. Cleanse, Lord. మమ్మల్ని Purify శుద్ధీకరించండి. us, Lord. పవిత్రపరచండి. We give all the glory to you. నీకే సమస్త మహిమను చెల్లిస్తూ We ఉన్నాం. ask in Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.